అక్యూట్ లో బ్యాక్ ఏక్ అంటే ఇది ఒక 6 వారాల లోపు మనము ఒకవేళ నడుము నొప్పి కానీ వెన్ను నొప్పి అనుకుంటే కనుక దీన్ని అక్యూట్ లో బ్యాక్ ఏక్ అంటాం. క్రానిక్ లో బ్యాక్ ఏక్స్ అనేవి మోర్ దాన్ 3 months పర్సిస్టెంట్ గా బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటే దాన్ని క్రానిక్ లో బ్యాక్ ఏక్. ఈ రెండింటికి కారణాలు అనేవి వేరుగా ఉంటాయండి. అక్యూట్ లో బ్యాక్ ఏక్ ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ కామన్ గా ఏదైనా యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల వర్టిబ్రల్ ఫ్రాక్చర్ కానీ, ఫ్రాక్చర్ జరగకపోయినా చుట్టూలా మన వెన్నుముక్కు చుట్టూలా ఉన్న మజిల్స్ స్ట్రెయిన్ లోకి వెళ్ళి, స్పాసం లోకి వెళ్ళి కూడా మనకి పెయిన్ రావచ్చు. ఈ అక్యూట్ లో బ్యాక్ ఏక్ ఈస్ వెరీ ఈజీ టు ట్రీట్ విత్ కొన్ని పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ వల్ల ఇది ఒక 2 వారాల్లో మనకి సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మోస్ట్ కామన్ గా చూసేది క్రానిక్ లో బ్యాక్ ఏక్. ఈ క్రానిక్ లో బ్యాక్ ఏక్ మోర్ దాన్ 3 months పర్సిస్ట్ అవుతుంది. వీటికి కారణాలు ఏముంటాయంటే ఫస్ట్ స్పాండైలోసిస్. స్పాండైలోసిస్ అంటే ఏంటి అంటే ఇది ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లం. ఏజ్ వల్ల మన వెన్నుముక్కలో కొన్ని మార్పులు జరిగి దాంతో వచ్చే నొప్పిని మనం స్పాండైలోసిస్ అంటాం. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్ కానీ, ట్యూమర్స్ కానీ, లేకపోతే ఈవెన్ వెన్ను పూసలో కూడా మనకి ఏదన్నా చిన్న బ్లడ్ క్లాట్ అయ్యి స్ట్రోక్స్, స్పైనల్ కార్డ్ స్ట్రోక్స్ కూడా వచ్చినప్పుడు మనకి లో బ్యాక్ ఏక్ ఉండే అవకాశం ఉంది.